తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనమందరం కూడా మళ్ళీ పిలవగానే వచ్చి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సార్లో కూడా జస్ట్ 3-4 డేస్ ముందే ఎక్కినా కానీ మన మాట బంధించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. సార్ వీరజ సార్ ఇప్పుడు ఒకసారి సార్కి అందరూ వెల్కమ్ చెప్పాల్సి వస్తుంది. సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం. Yes.
మీరు కొబ్బరిగా కొట్టరా ఇక్కడ చూడండి అందరూ వస్తారు నవ్వుతలేరు వాళ్ళు విద్యార్థులు ఎక్కడో అక్కడ కూర్చోండి. మీరు పిల్లలందరూ ఎక్కడో అక్కడ కూర్చోండి. My name is Shrisha. 2005 and 2006 and 7 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గౌరవనీయులైన ఉపాధ్యాయుల గారికి తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులైన హెడ్ మాస్టర్ సార్ అయిన మన రంగయ్య సార్ గారిని వేదిక పైన ఆహ్వానించి సన్మానానికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాను. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము, అవనికి వెలుగును పంచే ఆచార్యుడు. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు, నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు. నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా, నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా. నీ రూపము మలిచే అపురూప శిల్పిరా. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు, నీతి బోధ చేసి ముందుకే నడుపు. నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా, నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా. నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే.
అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు. సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు. జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా, జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా. అందుకే నువ్వు చేయరా శిరసు వంచి వందనం. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే. నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము, అవనికి వెలుగును పంచే ఆచార్యుడు. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఎవరైనా ఒకరు ఫస్ట్ వచ్చి మాట్లాడితే నేనైతే మరి ఒక 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీకు చెప్పేసి వెళ్ళిపోతాను. నాకు కూడా ఎమర్జెన్సీ ఒకటే ఫోన్లు వస్తున్నాయి, మీరు కూడా ఒకరిద్దరు మాట్లాడితే వెళ్ళిపోదామని నేను చూస్తున్నాను. విద్యార్థులకు నా గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మాది వచ్చేసి అమ్మనగోలు. 2016లో మ్యారేజ్ అయింది. మా అత్తగారు పోచారం కట్కేశ్వర్ మండల్, పోచారం, మేడ్చల్ డిస్ట్రిక్ట్. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, నేను హౌస్ వైఫ్. నేను పెళ్లి కాక ముందుకు 3 years ఇన్ఫోసిస్లో జాబ్ చేసిన. ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్, ఖాళీగా ఉంటున్నా. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప వచ్చేసి థర్డ్ క్లాస్ చదువుతున్నది. సెకండ్ పాప వచ్చేసి 1.5 years ఉన్నది. ప్రజెంట్ నేను హిలెక్స్ అనే కుక్కర్ ప్రోడక్ట్స్లో బిజినెస్ చేస్తున్నాను. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా యొక్క కోరిక నిమిత్తం గురువులందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రేణుక.
మా ఊరు కొంకుడుపాముల, అత్తగారు వచ్చేసి అనాజ్పురం. నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను పొడిచేడు గ్రామానికి. మాది ఇక్కడ కిరాణా షాపు అమ్మన్గోలు. నాకు 2 పాపలు, ఒక బాబు ఒక పాప, అంతే. ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఆ రోజు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా పెద్దవారు, వాళ్ళలో నేను చాలా చిన్నవాడిని. తర్వాత ఈ బడికి కొత్తగా ప్రమోషన్ మీద రావడం జరిగింది 2002లో. అంతకుముందు నేను ప్రైమరీ స్కూల్లో ఉండేది. తర్వాత 2002లో మన పాఠశాలకి వచ్చాను, అమనగోల్ పాఠశాలకి. ఆ తర్వాత ఈ సార్లందరి సమక్షంలో వారి యొక్క మార్గదర్శనంలో పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో మీరు మాకు 2005, 6, 7 బ్యాచ్గా ఉన్నటువంటి మీరు మా శిష్యులుగా ఉండడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా గుర్తుపెట్టుకొని నన్ను 2 రోజుల క్రితమే ఫోన్ చేశారు. నాకు 2 డేస్ బ్యాకే నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక కార్యక్రమం ఉంది, అయినప్పటికీ ఆ కార్యక్రమానికి నేను రాత్రి అటెండ్ అయ్యాను. ఈరోజు కూడా అటెండ్ అవుతానని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. మీ యొక్క ఆప్యాయతతోని నన్ను పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున. విద్యార్థులందరూ కూడా ఆ రోజులలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజుల్లో ఉన్న విద్యార్థులకు చాలా తేడా ఉంది. ఆ రోజులో ఉన్నటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు పిల్లలుగా ఉన్నప్పుడు చాలా మంచిగా తాను చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా ఆకలింప చేసుకొని మీ యొక్క జీవితంలో వినియోగించే విధంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు వివిధ రంగాల్లో స్థిరపడిపోవడం జరిగింది. కొంతమంది ఉద్యోగంలో కానీ, కొంతమంది ఫైనాన్స్ రంగంలో కానీ, కొంతమంది వ్యాపార రంగంలో కానీ, కొంతమంది వారు ఉన్నటువంటి సొంత వృత్తులలో కానీ వాళ్ళు ఉండిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ఉన్నతమైనటువంటి అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నందుకు మాకు మంచిగా సంతోషంగా ఉన్నది. ఏదో కొద్దిమంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన అందులో భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో మన అందరం కూడా మంచిగా బతుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ. ఇప్పుడు అది లేదు, మాకు కట్టె పట్టుకున్నట్టయితే సస్పెన్షన్ చేస్తారు. సస్పెండ్ చేయడమే, ఇంటికి వెళ్ళిపోవడమే. కట్టె చేతిలో ఉండేది లేదు, పిల్లల్ని బెదిరించేది లేదు, కొట్టేది లేదు. కాబట్టి పిల్లలు ఎవరు కూడా సార్లను లెక్క చేయకుండా సరిపోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కరోనా తర్వాత అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగానే ఇంట్లోగా ఏమి ఇచ్చినారు అప్పుడు ఆన్లైన్ క్లాసులు అందరికి ఫోన్లు ఇవ్వడం జరిగింది పిల్లలకి. ఆ ఫోన్లను ఉపయోగించుకొని ఆన్లైన్ గేములు ఆడడం మొదలుపెట్టారు పిల్లలందరూ కూడా. ఆ గేములు ఎలా ఆడాలో, ఎలా వాడాలో వాళ్ళందరికీ ఉన్నంత టెక్నాలజీ మనకు లేదు ఇప్పటికీ. పిల్లలు వాడే సెల్ ఫోన్ని మనం వాడలేము, అంత టెక్నాలజీ పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఎవరి మాట వినకుండా తయారవుతున్నారు, పేరెంట్స్ మాట కూడా వింటలేరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయే పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఫోన్ల నుంచి దూరం చేయండి, అదొకటి మాత్రం తెలుసుకోండి, జాగ్రత్తగా వినండి. పిల్లలని ఫోన్ల నుంచి దూరం చేయండి. ఫోన్ల ద్వారా చాలా అనర్థాలు ఏర్పడుతున్నాయి, పిల్లల యొక్క మైండ్ సెట్ కూడా మారుతుంది. ఈ మధ్య సోషల్ మీడియా చాలా వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని. దాంట్లోనే లీనమైపోయి ఇన్స్టాగ్రామ్లలో ఏంటి చిన్న షార్ట్స్ ఫిలిమ్స్ తయారు చేసుకుంటూ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తూ అది మా యొక్క ఆహ్వానం మన్నించి మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి మా గురువులకి ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు బొల్లు ఇల్లేష్. 2006-07 బ్యాచ్. 2016లో నాది ఎంఫార్మసీ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి డివిస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాను. అలాగే ఫార్మా ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ వస్తున్నాను. ప్రజెంట్ క్యాపిల్ ఫార్మాని మెయిన్గా చెన్నై బ్రాంచ్ అది, అందులో పనిచేస్తున్నాను. 2000లో నాకు మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప బాబు అండి. విద్యార్థులకు నా పేరు నమస్కారం. నా పేరు మిదోటి యాదగిరి, అమ్మనబోలు. 2019లో మ్యారేజ్ అయింది. ఒక పాప ఒక బాబు. బాబుకు 1.5 years, పాపకు 5 years. థ్యాంక్ యూ. నేను వాటర్ బిజినెస్ చేస్తున్నాను ఓన్గా. గురువారులకు నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బైక్ మెకానిక్ చేస్తున్నా. నా దగ్గర 3 వర్కర్స్. నాది 2019 మ్యారేజ్. నాకు 2 బాబులు. మా ఊరు ఏడుమూటల బావి.
గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారు సీనియర్ ఉపాధ్యాయులు రెడ్డి సార్ గారికి అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి 7 బ్యాచ్ గెట్ టుగెదర్ తెలియజేస్తున్నాను. నా పర్సనల్ ఇంట్రడక్షన్కి వస్తే మాది లోకల్ అమ్మన్పూర్ 2006 బ్యాచ్ మనందరూ నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మొదటి ఇంజనీరింగ్లోనే టెక్ మహీంద్రాలో జాబ్ చేశాను. టెక్ మహీంద్రా 2.5 years తర్వాత ఆఫ్టర్ 2015లో నా మ్యారేజ్ అయిపోయింది. మా అత్తగారు ఇక్కడ నగకల్ పక్కన కాసినవాడు. ప్రజెంట్ నాకు ఒక బాబు భార్గవ్ కుమార్, అతను వచ్చేసి తాక్లా చదువుతున్నాడు. దాని తర్వాత టెక్ మహీంద్రా నుంచి వెళ్ళి కాంగ్రెజన్లో జాయిన్ చేయడం. కాంగ్రెజన్లో కూడా ఒక 3.5 years చేసిన. ప్రజెంట్ లాస్ట్ 4 years నుంచి వెళ్ళి టీసీఎస్లో ఐటీ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నాను. అది నా బ్యాక్గ్రౌండ్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న హైదనగర్లో ప్రజెంట్ అయితే అది మన బ్యాక్గ్రౌండ్. ఐటీ ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేరే కదరా. నెక్స్ట్ ఒకరు అమ్మాయిలు ఒకరు అబ్బాయిలు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ అక్కడ ఎవరు? ఫస్ట్ అమ్మాయి ఎవరు? కమాన్ రండి. తర్వాత ఇక్కడ ఫస్ట్, తర్వాత అక్కడ ಎಲ್ಲ ದಿವ್ಯ ಹಾಕಿ ಎಲ್ಲ 3-4 ಫೋಟೋ దిగుతూ హలో 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 ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నామండి ఇలా గెట్ టుగెదర్ చేసుకోవాలి, మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి. ఓల్డ్ ఫ్రెండ్స్ కదా, 20 years అయిపోతుంది. ఈరోజు కుదిరింది. మా కోసం పెద్ద మొత్తం చేసుకొని వచ్చిన మా సార్లందరికీ థ్యాంక్ యూ సార్. ఇంకా నా పర్సనల్ చెప్పాలంటే నేను హౌస్ వైఫ్ అండి. డిగ్రీ కంప్లీట్ చేశాను. ఒక పాప ఒక బాబు. అండ్ మా ఆయన జాబ్ చేస్తారు. మాది చిట్యాల. థ్యాంక్ యూ సో మచ్. అమ్మనపోలు. నాకు 3 పిల్లలు. డిఆర్డిఓలో వర్క్ చేస్తున్నాను నేను, సెంట్రల్ గవర్నమెంట్లో. అంతే అండి. డిఆర్డిఓ సార్, డిఆర్డిఓ ఓన్ కార్ ఉంది సార్ నాకు. దాంట్లో హైరింగ్ చేసింది. మరి ఎల్బీ నగర్. ఫోటో తీయలేదు ఇక్కడికి వచ్చేసినది నల్గొండ. మా అమ్మ వాళ్ళది దుర్గపల్లి. నాకు 2 బాబులు. మా ఆయన కార్పెంటర్. నా పేరు రమ. మాట్లాడారా? నెక్స్ట్ కన్నారెడ్డి కమన్. నెక్స్ట్ థ్యాంక్ యూ రమాదేవి. వి నరేష్. అందరికీ నమస్కారం. నేను ఇంటర్మీడియట్ సిల్ మెకానిక్ నార్కట్పల్లి ఆర్టీసీ అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయింది. సొంతంగా గ్యారేజ్ పెట్టుకున్నా. ప్లస్ ఇంటర్నేషనల్ కరాటే బ్లాక్ బెల్ట్, లయన్ కూడా కరాటే క్లబ్. నా తరఫున 100 మంది పిల్లలకు ట్రైనింగ్ చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు. మా భార్య పేరు రేణుక, నా కొడుకు పేరు పెద్ద పేరు అడ్డు, బుజ్జి పేరు శ్వేత. ఇది నా జీవితం. ప్రస్తుతం నా మ్యారేజ్ 2008లో అయ్యింది. మేము అందించింది నగరంగల్ దగ్గర వల్లాల, కానీ మిర్యాలగూడెంలో ఉంటాం. మా సారు వారేమో మార్కెట్ ఆఫీస్లో ప్రైవేట్ ఉద్యోగి. నాకు ఒక బాబు. నేను టైలరింగ్ చేస్తా. అప్పుడు చదువు అంటే మనకు చదువు విలువ తెలియలేదు. సార్లు చెప్పిన దానికి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అర్థమైతే ఏం చేయలేకపోతున్నాం. కనీసం పిల్లలకి ఆ ఇంగ్లీష్ అనేది కూడా ఆ బుక్స్లో ఉన్నది చెప్పలేకపోతున్నాం. వాళ్ళు చదివే చదువుకి టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఏమి కావాలనుకున్నాము, కనీసం పిల్లలన్నా ముద్దడి చేపిద్దాం, కష్టపడి చదువు తీయాలి. వాళ్ళకి మన కష్టం విలువ తెలియజేయాలి, చదువు విలువ చెప్పాలి, తోటి ప్రపంచంతో ముందుకు వెళ్ళమని చెప్పాలి. అప్పుడు మన చదువు అనేది వాళ్ళకి అర్థమవుతుంది, మన కష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది. మన అమ్మా నాన్న ఎంత కష్టపడి మనం చదివించినా కానీ మనం బడికి వచ్చేది సార్ వాళ్ళు చెప్పినా కొట్టినా కానీ
ఏదో అలాటప్పగా చదవనట్టు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మనకి చదువుకోమని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. చదువు అంటే ఏంటో మనకి అసలు తెలియదు. అలా పెరిగిన ప్రపంచంలో ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం పిల్లలకి ఆ బుక్స్ తీసి వాళ్ళు చదివే, సరే మా బాబు చెప్తున్నా ఇప్పుడు 5th క్లాస్, ఆ బుక్స్ మమ్మీ ఇంగ్లీష్ చెప్పంటే కొన్ని చెప్పలేకపోతున్నాం. ఎందుకు? మనం చదువుని నిర్లక్ష్యం చేయబట్టే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మనం పిల్లల్ని మంచిగా చదివించుకొని ముందడుగు స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో పోతూ ఎంకరేజ్ చేయాలని ఇంతతో ధన్యవాదములు. థ్యాంక్ యూ శ్రీలత. హలో నమస్కారం. నా పేరు కే ప్రసాద్. నేను ఊళ్ళోనే ఉంటా, ఫార్మర్, అమ్మన్గోల్. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 4th క్లాస్ అయిపోయింది, బాబు 2nd క్లాస్ అయిపోయింది. ఫార్మర్ హాయ్ ఫ్రెండ్స్. జరుగాక కర్ణాకర్ రెడ్డి రావాలి. రాజు నవీన్ మీరు రాదు. మానస చెప్తానే వచ్చింది దానిక కొంచెం ముందుకు రా. హలో జరిగా కాక వచ్చిన గురువులందరికీ, మీరందరూ సమూహం జరగడానికి చాలా కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు కలవాలి, కలిసాలి, అందరు కమ్యూనిటీగా ఒక ముందుకు వెళ్ళిపోవాలి, మంచి పనులు చేయాలి, మంచి కోసం మనం చేయాలి. అండ్ థ్యాంక్ యూ. పనికొచ్చే మాట ఒకటే చెప్తా. మానస రండి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మ్యూజిక్ వద్దు, మ్యూజిక్ వద్దు. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చిన నా యొక్క మాది యాదగిరిగుట్ట. నా పేరు మానస. నేను ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్లో చైర్మన్గా చేస్తున్నాను. నాకు ఒక పాప థర్డ్ క్లాస్ చదువుతుంది, బాబు 1st క్లాస్ అయింది. థ్యాంక్ యూ. అక్కయ్య చూడాలన్న తుర్కపల్లి. నా పేరు మందరా నరేష్, బి సెక్షన్, మాది వచ్చేసి సూరారం. ప్రజెంట్గా నేను ఆటో నడుపుతున్నాను హైదరాబాద్లో. నాకు ఒక పాప నర్సరీ అయిపోయింది. థ్యాంక్ యూ. కట్టంగూరు థియరీ మాట్లాడాల్సింది. హాయ్ ఫ్రెండ్స్. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు పిలువగానే వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా తోటి మిత్రులకు ఉదయపూర్వక ధన్యవాదాలు. నాది ఒక ట్రావెల్స్ ఉన్నది, నాకు 2 కార్లు ఉన్నాయి. నేను అలాగే పాలిటిక్స్లో ఉంటున్నాను. నార్కట్పల్లి మండల ఉపాధ్యక్షుడిని నేను, బీజేపీ. నాకు 2 పాపలు, ఒక బాబు ఓ పాప. 2 పిల్లలు, ఒక బాబు ఓ బాబా.
సార్ థ్యాంక్ యూ. మచ్చమ్మ గారు ఇక్కడ పైకి వచ్చి నేను చెప్పి వెళ్ళిపోను అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ బోర్కిలో బస్సు నడుపుతున్నాను. అంతకుముందుకు ఆటో డ్రైవర్గా పనిచేసినాను. మిగతా విధంగా పార్ట్ టైం జాబ్గా కేబుల్ నెట్వర్క్ చేస్తున్నాను. అది ఒక బిజినెస్. గోపి ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల చేసిన మా ప్రధాన సోషల్ టీచర్ హిందీ పండి మా సోదరుని మనకు మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం. నా పేరు గోపి, నాది అమ్మన్బోలు. నేను స్టాఫ్ బిజినెస్గా ఇప్పుడు ప్రజెంట్ స్టాఫ్ బిజినెస్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, గణేష్, రిషిక. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్సారిగా నవనీత మాట్లాడాలనుకుంటే నాకు 2 పిల్లలు. పాప ఫస్ట్ అవుతుంది, బాబు చిన్నోడు. ముందుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆహ్వానించి వచ్చినటువంటి నా గురువులందరికీ పాదాభివందనాలు సార్. మాకు జీవశాస్త్రం బోధించినటువంటి వల్లభాయ్ సార్ వారు చెప్పే పాఠాలు అర్థమయ్యే విధంగా చెప్పారు కాబట్టి ఇంటర్లో బైపీసీ తీసుకున్నా సార్. మీ ప్రేరణతోటి డిగ్రీలో బీజెడ్సీ చేసిన సార్. ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసిన సార్. కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేక డిస్కంటిన్యూ అయిపోయింది. కాబట్టి సౌండ్ సిస్టమ్ ఆటో నడిపింది సార్ 10 ఏళ్ళు. తర్వాత సౌండ్ సిస్టమ్ తీసుకున్నా. ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నా, గడ్డి కట్టలు బేలర్ మిషన్ తీసుకుని నడుపుతున్నా సార్. ఇంకొకటి నేను 6th నుంచి సోమరావు సార్తో దెబ్బలు తిన్న బ్యాచ్ సార్. పద్యానికి 5 దెబ్బలు చొప్పున కొట్టేశారు మమ్మల్ని. అది ఒకవేళ ఈరోజు చెప్పిన పద్యం రేపు చెప్పకపోతే 5 పడేది, మళ్ళీ తెల్లారి ఇంకో పద్యం చెప్పేది, తెల్లారి మళ్ళీ అయిపోతే 10 పడేది. అట్లా పెంచుకుంటూ పోయేది కానీ ఒక్క దెబ్బ కూడా వదిలిపెట్టబోయేది సార్. మీరు కొట్టే దెబ్బలకు ఆ రోజు బాధపడినాము కానీ డిగ్రీ 2nd ఇయర్లో తెలుగులో నాకు 96 మార్కులు వచ్చినాయి సార్. మా లెక్చరర్ తీసుకుపోయి ప్రతి క్లాస్కి తీసుకుపోయి అందరితో స్టూడెంట్స్ చప్పట్లు కొట్టిస్తుంటే మీరు కొట్టిన ప్రతి దెబ్బ అలా చప్పట్లా కనపడ్డా సార్ నాకు. అప్పటి నుంచి నేను మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోను సార్. మీరు అప్పుడు కొట్టిన రోజు అప్పుడు బాధ అనిపించింది కానీ ఆ చప్పట్లు చూసినప్పుడు నాకు కలిగిన సంతోషం నా జీవితంలో ఎప్పుడు రాదు సార్. నిజంగా మీకు ధన్యవాదాలు సార్. అసలు మమ్మల్ని అట్లా తయారు చేసినందుకు. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని కొట్టే హక్కు లేదు, వాళ్ళు వినే మాట లేదు. మొత్తం ఇంటెలిజెన్స్ అనేది పెరిగిపోతుంది సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది. మన పిల్లలు ఏం చేస్తారో మనమే కనిపెట్టలేని పరిస్థితులు సార్ ఈరోజు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం, వీళ్ళు సీరియల్ చూడడం. వాళ్ళని ఇప్పుడు ఒక మాట అనలేని పరిస్థితికి వచ్చారు సార్. ఏమనంటే సూసైడ్లు. ఫస్ట్ మన పిల్లలు మన చేతిలో ఉంటురా లేదా, వాళ్ళని ఎలా పెంచగలుగుతాం అనేది మన తల్లిదండ్రుల మన బాధ్యత. అది మనం ఎప్పుడైతే మన పిల్లలు మన చేతిలో పెట్టుకుంటామో వచ్చే సమాజానికి మనం వాళ్ళని అంతే మంచిగా అందేయగలుగుతాం. కానీ వాళ్ళని గాలికి వదిలేసినామంటే ఇంకో రౌడీలో లేకపోతే ఇంకేదైనా తయారు కావచ్చు. ఫస్ట్ మన దగ్గర నుంచి బేసిక్స్ అనేది కరెక్ట్ ఉంటే తర్వాత ఏదైనా జరుగుతుంది సార్. ఈ ఒక్క స్టేజ్తో ఇది ఒకటి చెప్పాల్సిన సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మా కోసం ఇంత టైం కేటాయించి మా కోసం వచ్చేందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సార్. సోమరావు సార్, మీరు మాత్రం జీవితంలో నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్ కే శ్రీలత, కండంగు శ్రీలత, వాళ్ళ బుద్ధపురం అత్తగారు అమ్మన్మూలు విన్నారెడ్డి, తిరుమలబాయ్ ప్లేస్ ప్రజెంట్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కే రజిత, ప్రజెంట్ తిరుమగిరిలో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ అండ్ పొలం వ్యవసాయ పనులు ఫార్మర్గా ప్లస్ ఆమె కూడా చాలా బిజినెస్లో కూడా ఇస్తుంది. వేస్టేజ్ బిజినెస్ కూడా వర్కింగ్ చేస్తున్నారు. ఏమంటారు వాళ్ళకి 2 బాబులు, కుక్కుడుపాల విలేజ్. కానీ అత్తగారు కొత్తపల్లి అత్తగారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటారు. ఒక పాప ఒక బాబు.
చీరాల అత్తగారు, ముగ్గురు పిల్లలు, ఎలక్ట్రికల్ వైడింగ్ మనం 2006, 2007 సందర్భంగా మనం గెట్టుగెదర్ చేసుకున్నాం మంచిగా. ముందుగా వచ్చిన సార్లకు అందరికీ నమస్కారం. నాకు పెళ్ళైంది, నాకు 3 బిడ్డలే. అయినా నేనేం భయపడాను, ఎందుకంటే వాళ్ళని గవర్నమెంట్ బలని మంచి చదివిస్తా. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా నాకేం భయం కాదు. మనిషికి నేర్చుకుని పెళ్లి చేస్తారు, నేను కూడా కష్టపడతా ఖచ్చితంగా. 3 పిల్లలు కాబట్టి నాకు భయం ఏం లేదు. అందరు గవర్నమెంట్ బలని మంచి చదివిస్తా. మా భార్య కోదాడ, మాది నారాయణపురం, సంస్థ నారాయణపురం. ఫస్ట్ అమలపల్లి చదువుకున్నా, తర్వాత నారాయణపురం పోయినా. ఫార్మర్ నేను. నాకు 2 పాప, ఓ బాబు. పాప ఫస్ట్ క్లాస్, బాబు 3rd క్లాస్. హలో, నా పేరు మారంపేటి దామోదర్, మా దుర్గపేట. నేను ప్రస్తుతం లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు. మా భార్య బీటెక్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ షిఫ్ట్ కావాలని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి వాటర్ సర్వీసింగ్ అండ్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. అవసరాన్ని బట్టి 2 నడిపిస్తాను. కొంచెం ఉంచుమా. నవ్వుకుంటున్నా. సంతోష్ రెడ్డి, అవునమ్మా, కలిసి వచ్చి ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీ హోటల్ బిల్ నువ్వే ఇవ్వాలమ్మా. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈ చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ వేసుకుంటున్నాం మనం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కానికి కొంతమంది మన ఫ్రెండ్స్ పాల్గొన్నారు. దీనికోసం నాగరాజు, శ్రీ గారి చాలా కష్టపడ్డారు. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళిద్దరిని. ముందుండి మరి నడిపించే కార్యక్రమం సక్సెస్ కానికి, అదేవిధంగా మన సార్లని తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి తీసుకురావడం కూడా వాళ్ళ బాధ్యత భుజం మీద వేసుకుని మరి ఈ సక్సెస్ కారణం వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఫస్ట్ మనం అభినందించాలండి. ఈ కార్యక్రమానికి చాలా మంది రావాల్సిందే, కానీ సగం మంది వచ్చారు. కానీ సగం మంది రాలేదు, అదొక బాధాకరం. కొంతమంది స్నేహితులను కూడా మనం లాస్ కావడం జరిగింది. వాళ్ళు చిన్న వయసులో చనిపోవడం, దానికి కూడా కొద్దిగా బాధాకరం. అది కూడా మౌనాంతరం అవుతుంది. రీసెంట్గానే మన శ్రీనివాస్ కూడా చచ్చిపోవడం జరిగింది, అది కూడా చాలా బాధాకరం. అది ముందు జాగ్రత్తలు తీసుకోవడం. కాబట్టి మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నువ్వు ఉన్నండు లేదు కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మనకేమైనా కానీ. అదేవిధంగా చాలామందికి ఇక్కడ ఆడపిల్లలు ఉండడం జరిగింది. ఆడపిల్లల కోసం ఇప్పటికెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే వాళ్ళకు ఒక 20 years వచ్చేంత వరకు మీరు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న అమౌంట్ పెట్టడం వల్ల అది 20 years వచ్చేసరికి 1 కోటి రూపాయలు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మీ ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అని ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఒక నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళ బాధ్యత వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే రేపు నాడు వాళ్ళకందరికీ యూజ్ అవుతుంది. వీటి మీద ముందు చూడండి ఒకసారి. చాలామంది మన కరోనా లాంటి ఏదైనా పాండమిక్ వచ్చిందనుకో, నువ్వు సంపాదించిన మొత్తం ఆ కరోనాలో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణాలతో పాటు మనం సంపాదించిన డబ్బులు కూడా చాలా పోయినాయి. అందుకోసం అని నెలకు 1000 రూపాయలు మనం ఒక్కరోజు సిట్టింగ్ వేస్తే పోయే డబ్బులు అండి. 1000 రూపాయలు తీసుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, నీ కుటుంబంలో ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ ఆ టైంలో నీకు ఎవరు డబ్బులు ఇయ్యరు, అడిగినా ఇయ్యరు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోకపోతే 10 లక్షలు ఖర్చు అవుతాయి. ఎటుకెళ్ళి తెస్తావు అవన్నీ తీసుకురాను. అదొక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎంత యూస్ఫుల్ అవుతుంది. అది
కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అదొక మీకు ధైర్యం ఉంటుంది. ఏ సమయంలో అయినా కానీ ఏనైనా కానీ ఎలాంటి రోగాలు వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ అది ఉపయోగపడుతుంది. ఫస్ట్ అందరూ తీసుకోండి. అది ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇష్టం ఉంటే తీసుకోండి. నెలకు ఒక 500 రూపాయలు పోతే అంతే. నెలకు ఒక 500, ఒక 60 years తర్వాత మనకి 60 ఏళ్ళలో మనకి ఏదైనా కానీ మన డబ్బులు మన కుటుంబ పిల్లలకు కానీ మన భార్యకు కానీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా 2 తీసుకోవాలి. అదేవిధంగా మా ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచి మీరు నేర్పిన విద్యా బుద్ధులు క్రమశిక్షణ వల్లనే మేము ఇంతవరకు ఉన్నాం సార్. మీరు ఎంచుకున్న రంగంలో అంత ఇంత సక్సెస్గా నిలవడం అంటే అదే కారణం. ఈ కాలంలో చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సూసైడ్ అంటే జీవితం ఒకటే జీవితం వస్తుంది. ఇప్పుడు మన స్నేహితులు 3 చనిపోవడం జరిగింది. ఆ 3 కూడా సూసైడే. కష్టాలు అందరికీ వస్తాయి. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కోవాలి దాన్ని. వల్లభాయ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఆనాడు నేను 10th క్లాస్ మీకు చెప్పకపోయినా 9th క్లాసు 8th క్లాసు బహుశా చెప్పి ఉండవచ్చు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే జనరల్గా 10th క్లాస్ డీల్ చేసిన టీచర్స్నే పిలుస్తుంటారు, కానీ అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూ ఇన్ దిస్ ప్రిమిసెస్ టుడే. సరే, ఈ సందర్భం మీ పిల్లలు కూడా కొంతమంది మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వెంకటకృష్ణ సార్ మీకు ఒకటి మంచి సందేశం ఇచ్చాడు. ఎందుకంటే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మేము చెప్తే వినలేదు, చదువుకోమంటే చదువుకోలేదు, అదేదో పరిస్థితి ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మా పిల్లలు మా చేతిలో లేకుండా పోయినారు అనేది ఇప్పుడు తెలుస్తున్నది మీకు. అప్పుడు ఆ వయసులో అర్థం కాదు, అదేం చెప్పినా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నాక అర్థమవుతుంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు మేము చెప్తే దండిస్తే విన్నారు, కానీ ఇప్పుడు దండించే పరిస్థితి కూడా మీకు లేదు, మీ టీచర్స్కి లేదు. ఎంతసేపటికి న్యాయాన్ని భుజగరించో వాళ్ళకి మనం చెప్పాలి, మార్చుకోవాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, మనం అప్డేట్ కావాలి, పిల్లల్ని అప్డేట్ చేయాలి. వాళ్ళకి పేరెంటింగ్ చేయడం అనేది కష్టం అంటున్నారు. ఇందాక ఒకరు మాట్లాడేటప్పుడు మనకు సబ్జెక్ట్ ఏమీ రాదు కదా అంటున్నారు. కానీ వాళ్ళు 1st క్లాసు 2nd క్లాస్ చదువుతున్నారు కదా, మీరు ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయినారు కదా, మీరు నేర్చుకోలేరా? ఇప్పుడు మీరు నేర్చుకోండి. వాళ్ళు స్కూల్కి పోయినప్పుడు ఆ టైంలో మీరు చదువుకోండి. ఫస్ట్ చదువుకొని వాళ్ళు వచ్చినాక వాళ్ళకి చెప్పండి. నేను ఎందుకంటే ఈ ప్రయోగాన్ని నేను టీచింగ్ చేసేటప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన. జనరల్గా 10th క్లాస్ కానీ 8th 9th 10th ఎవరికైనా కానీ సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. ఆయన హిందీ చెప్తా హిందీ చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాను ఇంగ్లీషే చెప్తాడు, ఇంకోటి చెప్పమంటే నాకు రాదంటాడు. కానీ అదే ఆ క్లాస్ పిల్లవాడైతే అన్ని సబ్జెక్టుని వాడిని నేర్చుకుంటాడు. మరి వాడికి అంత తెలివి ఉన్న తర్వాత ఏజ్ ఆఫ్ 14 or 15 years వాడికి అన్ని సబ్జెక్టులు నేర్చుకునేంత తెలివి ఉన్న తర్వాత మనం ఆల్రెడీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ బీఈడి ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత మనం ఒక 4 రోజులు కష్టపడితే ఇంకో సబ్జెక్ట్ చెప్పలేమా? ఇది చెప్పేది నేను. ఎందుకంటే నేను ఫస్ట్ మా దగ్గర 2 చోట్ల నేను అప్గ్రేడేషన్లో పాల్గొన్నా. అంటే 8th క్లాస్ 7th క్లాస్ వరకు స్కూల్ ఉంటే యూపీఎస్, దాన్ని 8th 9th 10th చేసినాం. 8th నేర్చుకునే చెప్పినాం, 9th నేర్చుకునే చెప్పినాం, 10th నేర్చుకునే చెప్పినాం. నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? మనకు నేర్చుకుంటే వస్తుంది. మీరు కూడా నేర్చుకుంటే వస్తుంది, రాకపోతే సమస్య లేదు. మీరు పిల్లలకు మీరు పేరెంటింగ్ కనుక చేస్తే తప్పకుండా బాగుపడతారు వాళ్ళు. మీరు పని తీరదు, ట్యూషన్లకు పంపిస్తారు. వాడు ఏం చేస్తాడు? స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని అక్కడ కూర్చోబెట్టాడు, తిట్టిస్తాడు, పంపిస్తాడు, ట్యూషన్ ఫీజు తీసుకుంటాడు, అయిపోతుంది. అదే మీరు చేసిరనుకోండి, వాళ్ళలో ఉన్న లోటుపాట్లన్నీ మీరే తెలుసుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు, మీరు అప్డేట్ కావచ్చు. అది మీకు నేను ఒక సందేశాన్ని ఇవ్వడం చెప్తున్నా. ఇంకొకటి ఈ సందర్భం నాకు అవకాశం వస్తుంది కాబట్టి చెప్తున్నా. జనరల్గా మన ఇండియన్ కల్చర్ ఏంటంటే రూల్స్ని ఎవడు ఎక్కువ వయలేట్ చేస్తే వాడే గొప్పోడు, వాడి నాయకుడు. కానీ
డిసిప్లిన్ మాత్రం నేర్చుకుంటలేము, నేర్పలేము. ఫస్ట్ డిసిప్లిన్ పిల్లలకు నేర్పండి, మనం కూడా నేర్పండి. పిల్లలు పడితే ఆగండి, నవ్వలేడు కదా అని పోగండి, ర్యాష్ డ్రైవింగ్లు చేయకండి. ఇవన్నీ మీ చిన్నగా అనిపిస్తాయి, కానీ మీరు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ మాకు చెప్పింది కానీ మేము ఏమి చేయలేకపోయినాం కదా, ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాం కదా అని తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇలాంటి చాలా ఎన్నో చెప్పుకుంటాం మీకు మేము క్లాసులో, కానీ అవన్నీ జ్ఞాపకం ఉండవు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి మీరే మీ పిల్లలకు ఆ దిశానిర్దేశం చేసి వారిని మీరు కాపాడుకోండి. వసంతాల తర్వాత మళ్ళీ జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణాన్ని వదిలి మనం మూసి ముచుకుందా నది ఒడ్డున మళ్ళీ ఆ 85-80 విద్యార్థులు కాకుండా సగం మందిని మాత్రమే ఈ వేదిక వద్దకు ఒక దగ్గర పూర్వ విద్యార్థులుగా ఆనాటి బాలబాలికలు ఇప్పుడు బాధ్యత గల పౌరులుగా మీకు అక్షర జ్ఞానం నేర్పి లోక జ్ఞానం అందించినటువంటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఈ వేదిక దగ్గరికి పిలుచుకొని మీ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవటానికి ఇక్కడి పిలవటానికి ఎంతో ప్రయాసపడ్డటువంటి ఈ చిన్నారులకు నేను మనసారా దీవిస్తూ వాళ్ళ శ్రమకు గుర్తింపు వచ్చినా రాకపోయినా నేనైతే మనసారా అభినందిస్తున్నా. నన్ను కూడా నిన్ననే సాయంత్రము కాస్త అటు ఇటుగా పిలిచినా నేను మీకు పాఠం చెప్పకపోవచ్చు, కానీ ఎక్స్ట్రా పీరియడ్ వేసినప్పుడు మాత్రము మీరంతా నాకు పరిచయమే. ఎక్కువ సంఖ్యలో పరిసర గ్రామాలు నైబర్ పిల్లలే కాబట్టి గుర్తుపట్టగలుగుతాం. ఈమె నాకు నాగరాజు రామక్క మన్వడ్గా యూపీఎస్లో చదువుతున్నప్పుడే పరిచయం. అట్లా శ్రీను ఉన్నాడు, కట్టంగూరు శ్రీను నా స్టూడెంటుగా ఆయన కొడుకుని నేను గుర్తుపట్టాను. ఇట్లా బద్దం మల్లారెడ్డి కూతురు ఉన్నది, ఆయన నా మిత్రుడు. ఇంకుడుపాల అయినా వెంకటాపురం అయినా ఆయన నా మిత్రుడు కాబట్టి ఆ అమ్మాయిని గుర్తుపట్టాను. అయితే 85 మంది విద్యార్థులు ఉన్నా కూడా సగం మందికి వచ్చిన ఆనాటి కల్మషం లేని జీవితాన్ని మళ్ళీ మీరు ఇక్కడ నెమరేసుకుంటూ ఆ బాల్య జీవితాన్ని ఒకసారి స్మరణకు తెచ్చుకుంటూ భలే మంచి పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఎన్ని వసంతాలైతేనేమి భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసే ఈరోజు 18 వసంతాలైనా దూరమెంత విడిపోయినా చిన్ననాటి చిలిపి చేష్టలు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసే ఈరోజు భలే మంచి రోజు పసందైన రోజు చిన్ననాటి గురువులను స్మరించి జ్ఞాపకాలు తెచ్చుకున్న
రోజు భలే మంచి రోజు రసరి అంటే సేతాడి అనుకోండి, తాడి అనుకోండి. करत अध्यास के करने से, बार बार लिखने से, बार बार करने से, रस्सी के आने जाने से गांठ पड़ जाती है. ఏమైతుంది? శేతాన్ని పదే పదే కనుక అటు ఇటు కిందికి మీదికి అనడం వల్ల మన పని నెరవేరుతుంది. జడుమతి ఓదుసిల్లాన్, జడుమతి కుబుద్ధి మూర్ఖు దూటు గతం బుద్ధు. ఎంత మూర్ఖుడైనా చదువరి అవుతాడు. దాన్ని అటు ఇటు అనడం వల్ల बार बार रटने से, अभ्यास करने से कोई भी काम अपने वश में आ जाते. बिना डुलाए हिलाने से ఏంది విసనకర్ర విసంది గాలి రాదు. అదేవిధంగా ఈ ఉదాహరణలు నేను మీకు ఉదరించి చెప్తున్నాను. అయితే గురు గోవింద్ గవు కడే, గురువు తర్వాత గోవిందుడు. రాని వారు మీరు విద్య నేర్చుకోవాలి, విద్యతోనే వస్తాయి విలువైన కళలన్నీ. కళలంటే క్లాస్ అని అంటాం ఇంగ్లీష్లో. కళలన్నీ నాగరికము నేర్చుకొని నాణ్యతగా ఉంటాము, నాణ్యతగా ఉంటాము, మనిలాగా వెలుగొంది ముందడుగు వేస్తాము. వేద సాధ లేకుండా ప్రేమించబడతాము, శాస్త్రజ్ఞానము నేర్చి స్వర్గములో ఉంటాము, నిధిలోన మనమంతా నిలకడగా ఉంటాము. 2006-2007 సంవత్సరం చదువుకున్నటువంటి విద్యార్థి ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. నేను 1997లో అమలు హై స్కూల్కి వచ్చాను. అక్కడి నుంచి 2006 అంటే 9 సంవత్సరాలు, 9 బ్యాచ్లు 5th క్లాస్ వెళ్ళిపోయేది. లాస్ట్ అనుకుంటాయి నేను మీరు చేయడం అనేది. ఇప్పటిదాకా దీనికి హాజరు కావడం అనేది జరిగింది. చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క నగరాలు బాగా చాలా కష్టపడ్డట్టుగా అనిపించింది. ఎప్పుడు ఫోన్ చేసేవాడు, సరే వస్తాను ఎవరి దగ్గరే కదా, వచ్చి ఏదో మీకు తృప్తి పడతాము, కాకుండా బాగుంటుంది కదా అనే దాని మీదుగా ఆరోగ్యం బాగా లేకున్నా కూడా రావాలనే ఉద్దేశంతో వచ్చాము. చాలా మంచి కార్యక్రమం ఇది. సరే ఏదెట్లా పోయినా కూడా మీరంతా కూడా మీ యొక్క సరే ఎవరు చేసేటువంటి వృత్తి వాళ్ళు చేస్తూ పోతున్నారు. ఎవరు చేసే దాంట్లో మీరు విజయకృతులు కావాలని, మీ పిల్ల పాపలు అంతా కూడా సంతోషంగా ఉండాలని, మరియు మీరు కూడా చక్కటి వృద్ధిలో ఉండాలని నేను దేవుని దీవిస్తూ మీకు నా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మన ప్రధానోపాధ్యాయులు శ్రీ తోట రంగయ్య గారిని మాట్లాడాల్సిన కోరు. గౌరవనీయులు అందరికీ, అదేవిధంగా 2006-2007 బ్యాచ్లకు ప్రియమైన విద్యార్థులారా, చదువు 12 ఏళ్ళ తర్వాత మీరు ఈ ప్రోగ్రాం చేశారు. ఫుల్ డే
అండ్ ప్రీసియస్లీ చాలా పవిత్రమైంది. మీరు 18 ఏళ్ళ కలుసుకుంది ఎప్పుడు నేను కళలో కూడా అనుకోలేదు. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ మీల్స్ అరేంజ్మెంట్, తిండి పదార్థం మంచిగా అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, చాలా టైం తీసుకోను, అందరికీ టైం అయింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఓ 20-25 మందికి వచ్చారు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క హస్బెండ్ అడిగి వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. నాకు అనుభవం ఒకసారి మా బేబీ గురునానక్ ఇబ్రాహీంపట్నం గురునానక్ బీటెక్ కాలేజీలో మా బేబీ కాన్వకేషన్ అయింది. అయితే మా అల్లుడేమన్నాడు, నీ ఇష్టం నువ్వు, నేను ఆశించుకో సెలవు పెట్టను, నువ్వు పో అంటే ఎట్లా నానా, నేను గురునానక్ పోవాలి. మా స్నేహితురాళ్ళు ఉన్నారు, 10-15 ఏళ్ళ కింద కలుసుకున్నాం, మళ్ళీ కలుసుకోవాలని. మరి అటువంటిప్పుడు నేను నమస్కారాలు. వాళ్ళందరికీ కూడా ఒకరోజు 2 రోజులు ముందు చెప్పినా కానీ వచ్చి ఈ పూర్వజ సమ్మేళనాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సభని ఇక్కడితో ముగిస్తున్నాను.
from Kota Goa. నాకు కూడా తిక్కుకొని ఏవాలే DJ go to DJ. अरे हटा चल अपना बजा Jurma, ayan ka mau, apa tu? Kau jangan mau. Ayo kau juri. pasang mage pasang mage Dia mau jadi sudah mau ini kah? Ikut tu lah. Lagi tu mau. Jurma. Wah, gada lag naik. Itu. DJ Pradeep Smani Kondapuram Right, okay, done. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చిలిపి తలపు
Praveen Vishnu. Praveen Vishnu. రాజు
అసలెంత అలుపేరాదు కంటకి కదిలింది తెరచాపను తిప్పేసా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు నీ పలుకే నా గుండెలకే అలరి చప్పుడనిపిస్తుంది నీ వైపే తెరచాపను తిప్పేసా ఇక్కడ ఉన్న 3 నెలలు 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు ఎక్కడా అమ్మో. Exclusively mixed by DJ Chandu from DB Nagar. Exclusively mixed by DJ Amuya DJ Songs.
Amulya DJ songs. Amulya DJ songs. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్
అమ్మ